హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్. ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే మనకి బ్రీడింగ్ ఎందుకు చేయాలి అనే విషయం మీద ఒక టాపిక్ తెచ్చాను. ఈ వీడియోలో చూస్తున్న గేదెలన్నీ మనకి ఆంధ్రాలో తయారైనాయండి. మనకి తమిళనాడులో కూడా చూశారు. ఇవన్నీ ఆంధ్రాలోనే పెంచినవి, ఆంధ్రాలోనే బ్రీడింగ్ చేసినవి ఈ గేదెలన్నీ. హర్యానా మెయిన్ కారణం బ్రీడింగ్ అండి. ముందర ఉండడానికి కారణం బ్రీడింగ్. ఆ బ్రీడింగ్ చేయడం వల్లే ఈరోజు వాళ్ళు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. మనం ఇప్పటికి కూడా వాళ్ళ నుండి గేదెలు తెచ్చుకుంటున్నాం. మనం కూడా మంచి సెమెన వాడి ఆడదోళ్ళని పెంచితే మనం వచ్చే కాలంలో హర్యానాని బీట్ చేయొచ్చండి. వీడియోలో చూడండి, ఈ గేదెలన్నీ మనకి ఆంధ్రాలో ఉన్నవే. ఈ క్వాలిటీ గేదెలన్నీ ఇది ఫ్రెష్గా కావింగ్ అయింది ఒక 2 days బ్యాక్. ఈ గేదె కూడా మనకు ఆంధ్రాలో ఉన్నది. ఈ గేదె కూడా అడ్డర్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో. సో మంచి సెమెన అయితే వాడండి అండి. మంచి సెమెన వాడితేనే మనకు బ్రీడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మంచి సెమెన కానీ, మంచి పెడిగ్రీ ఉన్న బుల్లును కానీ దయచేసి వాడండి. మనకి రాబోయే 10 సంవత్సరాల్లో మనం కూడా హర్యానా లాగా మనం కూడా ఇక్కడ నుండి గేదెలు వేరే స్టేట్కి అమ్మొచ్చు. ఈ పడ్డ చూడొచ్చి, ఈ పడ్డ అయితే ఇక్కడే పుట్టిందండి. చిన్న దూడప్పటి నుండి వాళ్ళు పెంచడం జరిగింది. దాని అడ్డర్ క్వాలిటీ చూడండి, తొలియతలో ఈనింది. సైజ్ అయితే చిన్నదేనండి, సైజ్ అయితే మీడియమే, కానీ మిల్క్ లైన్ చాలా పొదుగు కానీ రొమ్ములు కానీ చాలా బాగున్నాయి. మీకు పడ్డ క్వాలిటీ చూస్తుంటేనే అర్థమైంది బ్రీడ్ అంటే ఇలా ఉంటుందండి. దీంతోపాటు మగదోడు ఉంది, ఇది ఈని మనకు వారం రోజులు అవుతుంది. క్వాలిటీ ఎలా ఉందో చూడండి. ఈ వీడియో చూసి కొంతమంది అయినా బ్రీడింగ్ చేసి మనకు ఆడదోళ్ళు పెంచుతారని ఆశిస్తున్నాను. అలా పెంచితేనేనండి మనకి డెవలప్ అయ్యేది గేదెలు అనేవి, హై ఈల్డ్ మిల్క్ వచ్చేది. దాని పొదుగు క్వాలిటీ చూడండి ఎలా ఉందో. జై హింద్, జై జవాన్, జై కిసాన్.